రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుపై తక్షణమే విచారణ మొదలు పెట్టాలని డీజీపీ సివి ఆనంద్ను రేవంత్ ఆదేశించారు. ఈ నెల 8వ తేదీన ఫిర్యాదు వస్తే ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీని ప్రశ్నించారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీస్ సిబ్బంది అంతా భద్రతా ఏర్పాట్లు నిమగ్నం అయ్యారని ముఖ్యమంత్రికి డీజీపీ వివరించారు. కేసు సమగ్ర విచారణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ డీజీపీని ఆదేశించారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. రైట్ రాజేంద్ర, ఏదైతే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై ఉన్న కేసుపై ముఖ్యమంత్రి డీజీపీకి సీరియస్ గా చెప్పడం జరిగింది. ఈ కేసు ఎందుకు ఆలస్యం చేశారు, ఎందుకు కేసు నమోదు చేసి విచారణ జరపలేదని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి డీజీపీ ఆనంద్ కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితము డీజీపీతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే బండి సంజయ్ కుమారుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై కేసు నమోదు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఏదైతే కేసు వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం వెంటనే దీనికి సంబంధించి విచారణ జరపాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా కేసు నమోదు ఆ తర్వాత విచారణ ఎందుకు ఆలస్యమైందని చెప్పి డీజీపీని ప్రశ్నించడం జరిగింది. దానికి డీజీపీ ఆనంద్ సమాధానం చెప్పడం జరిగింది. ఏదైతే ప్రధాని పర్యటన సందర్భంగా పోలీసులంతా కూడా సిబ్బంది అంతా కూడా బిజీలో ఉన్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించి భద్రతా చర్యల్లో నిమగ్నమై ఉన్నారు కాబట్టి కేసు విచారణ ఆలస్యమైందని చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే కేసును వెంటనే నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా విచారణ జరపాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మనకు తెలుసు ఈ కేసుకు సంబంధించి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఏదైతే 17 ఏళ్ల మైనర్ బాలికను లైంగిక వేధింపులకు గురి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ కావడం జరిగింది. ఈ తక్షణం ఈ కేసుకు సంబంధించి ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులు స్పందించి పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత దీనికి సంబంధించి పోక్సో కింద కేసు నమోదు చేశారు. ఎప్పుడైతే ఈ కేసు నమోదు అవుతుందో వెంటనే ఎవరైతే ఈ కేసు కింద దానికి పాల్పడ్డారో వారిని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అరెస్ట్ చేసి విచారణ జరపాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకు కూడా బండి సంజయ్ కుమారుడు బండి భగీరథకు సంబంధించి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తనకు అందించాలని చెప్పేసి దీని మీద ఈ పోక్సో చట్టం కింద ఈ ఏవైతే బాలిక కుటుంబ సభ్యులు వ్యక్తం చేసిన ఏవైతే అనుమానాలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా విచారణ జరిపించాలని చెప్పేసి తక్షణం దోషులకు శిక్ష పడేలా చూడాలని చెప్పేసి కూడా డీజీపీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక బండి సంజయ్ కుమారుడు చేస్తున్న అరాచకాలకు సంబంధించి గత కొద్ది కాలంగా కూడా అనేక ఆరోపణలు అదేవిధంగా విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ మైనర్ బాలిక వేధింపుల కేసుకు సంబంధించి కూడా ఇప్పుడు రాజకీయ పార్టీలు చాలా సీరియస్ గా ఉన్నాయి. వెంటనే బండి సంజయ్ రాజీనామా చేయాలని, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొన్ని పార్టీలు ఆందోళన కార్యక్రమాన్ని కూడా చేపట్టాయి. వెంటనే బండి సంజయ్ ని ఈ తమ కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం కూడా కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్ళింది. కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా ఈ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చేసిన ఏవైతే అరాచకాలు ఉన్నాయో అదేవిధంగా పోక్సో చట్టం కింద నమోదైన కేసు అవుతుంది. వివరాలన్నింటినీ కూడా ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ప్రధాని కూడా ఈ విషయం మీద చాలా సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. బహుశా మనకున్న సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవి నుంచి కూడా తప్పించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి బీజేపీలోనూ ఒక వర్గం మనకు చెప్తుంది. మొత్తానికైతే బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ సంబంధించి ఏవైతే మైనర్ బాలిక లైంగిక వేధింపులకు సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా ఉంది. ఖచ్చితంగా కేసు నమోదు చేసి కేసు విచారణ జరిపి దోషులను శిక్షించాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశాలు. అదేవిధంగా మరోవైపు మైనర్ బాలిక కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చేస్తున్నారు. వారికి మద్దతుగా ఇతర పార్టీలు కూడా మద్దతుగా వచ్చాయి. ఖచ్చితంగా బండి భగీరథ్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఎక్కువ అవుతుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.